సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 20/2/2024 మంగళవారం, తిథి శుద్ధ ఏకాదశి పగలు 9:56 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర పగలు 12:13 వరకు, తదుపరి పునర్వసు యోగం ప్రీతి పగలు 11:46 వరకు, వర్జన్ రాత్రి 1:15 నుండి 2:59 వరకు, దుర్ముహూర్తం పగలు 8:48 నుండి 9:34 వరకు, మరలా రాత్రి 11:02 నుండి 11:48 వరకు, అమృతకాలం ఈరోజు లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:44 వరకు. ఈరోజు విశేషం మంగళవారం, రాహు నక్షత్రం కావున సర్పసుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకు ఈరోజు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ప్రతి వ్యవహారం కూడా కొంత ఆలస్యంతో నడిచే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, సింధూరార్చన చేసుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగగలవు. విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, అర్చన, ఆరాధన వంటివి చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. దైవ కార్యక్రమాల్లో కొంత అలసత్వం ప్రదర్శించే అవకాశం కలదు. ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమత్ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, సింధూరార్చన చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాలాభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా ఒడిదుడుకులతో నడవగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.